ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన కాలమంతా, గడిచిన సంవత్సరమంతా దేవుడు తన రెక్కల చాటున మనల్ని కాపాడి భద్రపరచి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు. మరి ఈ సంవత్సరం దేవుడు ఆశించిన విధంగా మనం జీవించాలన్నా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మనల్ని మనం పరీక్షించుకొని సిద్ధపరచుకోవడం ఎంతైనా అవసరం. కనుక వాక్యానుసారంగా సరిచూసుకొని సిద్ధపడుదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11-12 వచనములు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడైన యెహోవా నీతిపరుడు, యథార్థవంతుడు, తగిన సమయంలో నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు. నిజంగా పక్షిరాజు వలె తన రెక్కల మీద మోసి ఇప్పటి వరకు మనల్ని నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డల్లారా, ఒక్కసారి గడిచిన సంవత్సరాలను జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలుస్తుంది దేవుడు ఎంత కృపను మనకు కనపరిచాడు అని. ఎన్నోసార్లు నమ్మకం లేని వాహనాల్లో మనం ప్రయాణించాం. నమ్మదగిన దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే ఏ ప్రమాదానికి మనం గురి కాలేదు. ఎన్నోసార్లు అనారోగ్యానికి గురైనప్పటికీ స్వస్థపరచు యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టే మనం మంచి ఆరోగ్యాన్ని పొందుకోగలిగాం. ఎన్నోసార్లు అననుకూల పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ ఆయన ఒక దూతను ముందుగా పంపించి మెట్టగా ఉన్న ప్రాంతాలను సరళం చేశాడు కాబట్టే పరిస్థితులన్నీ అనుకూలపరచబడ్డాయి. ఎన్నోసార్లు నిరుత్సాహం గుండా వెళుతూ చనిపోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ దేవుని వాక్యమే, ఆయన ప్రేమే కదా మనలో నిరాశను తీసివేసి నిరీక్షణను పుట్టించింది. ఎన్నోసార్లు కుటుంబాలలో సాతాను గలిబిలి తీసుకువచ్చినప్పటికీ దేవుడు మధ్యలో కలుగజేసుకొని సమాధాన అధిపతిగా ఉండడం వల్లనే కదా ఈరోజు మన కుటుంబాలు సమాధానంతో కట్టబడ్డాయి. మన బిడ్డలు చదువుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు ఆయన ఇచ్చిన కాపుదల, ఆయన ఇచ్చిన భద్రతే కదా మన పిల్లలకు క్షేమాన్నిచ్చింది. సాతాను మనం వెళ్లాల్సిన మార్గాలను మూసివేసినప్పుడు దేవుడు మంచి మార్గాన్ని చూపించబట్టే కదా విజయాన్ని పొందుకున్నాం. ఇలా మనకు కనబడే ఆపదలు కొన్నే, కానీ కనబడని ఆపదలు, ప్రమాదాలు ఎన్నో. వాటన్నింటి నుండి దేవుడు మనల్ని తప్పించి ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టనిస్తున్నాడు. ఈ సంవత్సరం నుండైనా దేవుడు చేసిన మేలులను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి కృతజ్ఞత కలిగి జీవిస్తామని, దేవుని చిత్తానుసారంగా ఆయన ఆశించిన విధంగా బ్రతుకుతామని. ఆనాడు యెహోవా యోసేపునకు తోడయ్యున్నందున యోసేపు చేసినదంతా సఫలమయ్యింది. మరి గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనకు మరింత ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మనం చేసే పనులలో విజయం సాధించాలన్నా మనకు కూడా దేవుని తోడు, కాపుదల అత్యవసరం. దేవుని తోడు మనం కలిగి ఉండాలంటే మనం కూడా కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. 1, ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా అన్ని విషయాలలో, అన్ని సమయాలలో పరిశుద్ధంగా జీవించాలి. 2వదిగా మన దేహమంతటికి దీపము కన్నే గనుక మన కన్నులు అపవిత్రమైనవి చూడకుండా మనం కూడా యోబు వలె కళ్ళతో నిబంధన చేసుకోవాలి. 3వదిగా మన నోటి మాటలతో ఏ ఒక్కరికి నొప్పి కలగకుండా మన మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగా, కృపాసహితంగా ఉండులాగున నోటిని అదుపులో ఉంచుకోవాలి. 4వదిగా ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే దానియేలు వలె ప్రతిదినం తప్పక ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 5వదిగా
మనల్ని బాధ పెట్టే వారి కోసం ప్రార్థించే వారమై ఉండాలి. 6వదిగా మనకు కీడు చేసిన వారిని సహితం క్షమించే వారమై ఉండాలి. 7వదిగా అన్నింటికంటే ముఖ్యమైనది మన వలె మన పొరుగు వారిని ప్రేమించే వారమై ఉండాలి. మనం కేవలం వాక్యాన్ని వినేవారం గాక వాక్యానుసారంగా జీవించే వారమై ఉండాలి. ఈ విధంగా మనం జీవించగలిగినప్పుడు ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు ముందుగా నడుస్తాడు. మనల్ని విడువకుండా ఎడబాయకుండా కాపాడతాడు. ఏ అపాయం మన గుడారాన్ని సమీపించనియ్యడు. ఏ కీడు కూడా దరిచేరనివ్వడు. ఆయన కృపాక్షేమములే మన ముందు వెనక తోడుగా ఉండి నడిపించుతాడు. మన మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేస్తాడు. మనల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కనుక గతకాలం గడిచిన సంవత్సరం దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పును పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలోకి నూతన హృదయం కలిగి దేవుడు ఆశించిన విధంగా జీవించులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, మహాపరిశుద్ధుడా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. అయ్యా, లోబడనొల్లని ప్రజలము అయినా సరే మమ్మల్ని నీ కృపతో కాపాడి భద్రపరచి ఈరోజు ఈ క్షణం వరకు మమ్మల్ని తీసుకువచ్చినందుకు వందనాలు. అయ్యా, మేము గర్భంలో రూపింపబడక ముందే మీరు మా పట్ల కొన్ని ప్రణాళికలు, ఉద్దేశాలు కలిగి ఉన్నారు. వాటిని నెరవేర్చే క్రమంలో నాయనా మేమే మీకు లోబడక ఇంతకాలం మిమ్మల్ని బాధ పెట్టాం. క్షమించండి అయ్యా. సంవత్సరాలు గడిచే కొద్దీ నాయనా మీ కార్యాలు నూతన పరచబడ్డానికి నాయనా మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికి ఒప్పుకుంటున్నామయ్యా. మీరు చేసిన ప్రతి మేలులను బట్టి నీకు నిండు కృతజ్ఞతలు. మీకు ఆయాసకరమైనదేదైనా మా హృదయంలో ఉన్నట్లయితే మమ్మల్ని పరిశీలించి పరిశోధించండి. మీకు ఆయాసకరమైన మార్గం ఏదున్నా మా నుంచి తొలగించండి అయ్యా. మీరివ్వబోయే నూతన సంవత్సరంలో నాయనా ఇదే జీవితంతో మా పాపాలనే మూటలను మోసుకొని మేము వెళ్ళడానికి వీల్లేదు అయ్యా. మా పాపాలన్నింటినీ అయ్యా మీ పాదాల చెంత పెడుతున్నాం, ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం. దయచేసి క్షమించి నాయనా నూతన హృదయంతో మీరు ఆశించిన రీతిగా నాయనా మీరు కోరుకున్న రీతిగా మీ చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించి అనేకులకు నాయనా నీ ప్రేమను మేం పంచగలిగిన జీవితం, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించగలిగిన జీవితం ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయుమని యేసు అను సర్వోన్నతమైన నామమున ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.